deviation in values of central tendency. So first, deviation in values of central tendency ante ento chuddam. What will happen to the measure of central tendency if we add the same amount to all the data values or multiply each data value by the same amount? ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీ మెజర్ చేస్తాం కదా, అంటే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ మెజర్ చేస్తాం కదా. ఇప్పుడు అబ్జర్వేషన్స్ అన్నింటికి ఒక పర్టికులర్ వాల్యూని యాడ్ చేయడం కానీ ఆర్ ఒక పర్టికులర్ వాల్యూని మల్టిప్లై చేయడం కానీ చేస్తే ఈ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్లో ఏమైనా చేంజ్ వస్తుందా అనేది చెక్ చేస్తాం. సో ఫస్ట్ చూడండి, ఒరిజినల్ డేటా సెట్ డేటా 6, 7, 8, 10, 12, 14, 14, 15, 16, 20. సో మీన్ ఏంటి 12.2, మోడ్ ఏంటి 14, మీడియన్ ఏంటి 13. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాడ్ 3 టు ఈచ్ డేటా వాల్యూ, అంటే డేటాలో ఉన్న ప్రతి అబ్జర్వేషన్కి 3 యాడ్ చేస్తున్నాం. 6 + 3 9, 7 + 3 10, 8 + 3 11 అండ్ సో ఆన్ అలా చేసాం. ఇప్పుడు న్యూగా వచ్చిన డేటాకి మీన్ ఏంటి 15.2, మోడ్ ఏంటి 17, మీడియన్ ఏంటి 16. అలానే ఒరిజినల్ డేటా సెట్లో ఉన్న అబ్జర్వేషన్స్కి ఈచ్ వాల్యూని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 6 × 2 12, 7 × 2 14, 8 × 2 16, 10 × 2 20 అలా అండ్ సో ఆన్. సో మీన్ ఏంటంట 24.4 అవుతుంది, మోడ్ 28 అవుతుంది, మీడియన్ 26 అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఒరిజినల్ డేటాకి మీన్ 12.2 ఉంది, డేటాకి 3 యాడ్ చేసినప్పుడు మీన్ కూడా 3 యాడ్ అయింది. చూడండి 12.2 + 3 = 15.2, మోడ్ కూడా 3 యాడ్ అయింది, 14 + 3 17, మీడియన్ కూడాను 3 యాడ్ అయింది, సో 13 + 3 16 అయింది. అండ్ ఈచ్ డేటా సెట్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు మీన్ కూడా 2తో మల్టిప్లై అయింది. 12.2 × 2 = 24.4, 14 × 2 28 అయింది, 13 × 2 26 అయింది. So when we added, since all values are shifted by the same amount, the measure of central tendency are all shifted by the same amount. If 3 is added to each data value, the mean, mode and median will also increase by 3. When multiplied, since all values are affected by the same multiplicative values, the measures of central tendency will also be affected similarly. If each observation is multiplied by 2, the mean, mode and median will also be multiplied by 2. అంటే డేటాలో ఉన్న అన్ని అబ్జర్వేషన్కి ఒక పర్టికులర్ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే మీన్ కూడాను ఆ పర్టికులర్ వాల్యూనే యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈచ్ వాల్యూని ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మీను మోడ్ మీడియన్ అనేవి కూడాను ఆ పర్టికులర్ వాల్యూతో మల్టిప్లై అవుతాయి. Example, the mean of 16 numbers is 8. If 2 is added to every number, what will be the new mean? 16 numbers అన్నాడు కాబట్టి x1, x2, x3 and so on up to x16 16 numbers అనుకుంటున్నాం. మీన్ 8కి ఈక్వల్ అని చెప్పాడు. సో మీన్ ఫార్ములా ఏంటి x bar = σxi/n. సో 8 = x1 + x2 + x3 and so on x16/16. సో ఏమవుతుంది సమ్ = 16 × 8 దట్ = 128 అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పారు న్యూ నెంబర్స్ ఆర్ యాడెడ్ బై 2. సో x1 + 2, x2 + 2, x3 + 2 అండ్ సో ఆన్ x16 + 2. సో ఇప్పుడు ఏమవుతుంది x bar = x1 + 2 + x2 + 2 + x3 + 2 అండ్ సో ఆన్ అప్ టు x16 + 2/16. So x1 + x2 + x3 and so on up to x16 + 2 × 16/16. సో మనకు ఆల్రెడీ ఈ సమ్ ఏమొచ్చింది 128 వచ్చింది. సో 128 + 32/16 = 160/16 అంటే x బార్ ఏమవుతుంది 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the mean weight of 8 numbers is 5. If each number is multiplied by 2, what will be the new mean? సో మనకేం తెలుసు సో ఈచ్ అబ్జర్వేషన్ అనేది 2తో మల్టిప్లై అయితే వచ్చే మీన్ కూడా 2తో మల్టిప్లై అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మీన్ ఏంటి 5.
సో ఇప్పుడు అది 2తో మల్టిప్లై అవ్వాలి, అంటే 5 into 2 10 అవుతుంది. సో న్యూ మీన్ ఏంటి? 10. నెక్స్ట్ వన్, the mean of 10 numbers is 20. If 5 is subtracted from each number, what will be the new mean? సో అగైన్ ఇక్కడ ఏం జరుగుతున్నది, 5ని సబ్ట్రాక్ట్ చేస్తే మీన్ నుంచి కూడా 5 సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 20 - 5 15 అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మీన్ 20. సో 20 - 5 15 అవుతుంది, అంటే న్యూ మీన్ ఏంటి? 15. నెక్స్ట్ వన్, ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద డేటా ఈస్ డిక్రీజ్డ్ బై 8, దెన్ దేర్ మీన్ ఆప్షన్ ఏ remains the same, option B is decreased by 8, option C is increased by 5, option D becomes 8 times the original mean. సో ఇక్కడ ఈచ్ డేటా అనేది 8 తగ్గిస్తే న్యూ మీన్ ఏమవుతుంది? మీన్ కూడా 8 తగ్గుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 8 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లెట్ x bar be the mean of x1, x2 and so on xn, and y bar be the mean of y1, y2 and so on yn. If z bar is the mean of x1, x2, x3 and so on xn, y1, y2, y3 and so on yn, then z bar equals to what? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, x bar equals to x1 plus x2 plus x3 plus and so on up to xn by n, and y bar equals to y1 plus y2 plus y3 plus and so on yn by n. సో ఇప్పుడు z bar ఏమవుతుంది, x1 plus x2 plus x3 plus and so on xn plus y1 plus y2 plus y3 plus and so on up to yn by n plus n. ఎందుకు? xలో n టైమ్స్ ఉన్నాయి, అలానే yలో కూడా n టైమ్స్ ఉన్నాయి. సో n plus n equals to 2n. సో అప్పుడు ఏమవుతుంది, సో దట్ ఈక్వల్స్ టు x1 plus x2 plus x3 plus and so on xn plus y1 plus y2 plus y3 plus and so on yn by 2n. ఇప్పుడు చూడండి, xn అనేవి n టైమ్స్ ఉన్నాయి, అంటే n into x bar plus n into y bar by 2n. సో న్యూమరేటర్లో n కామన్ తీస్తే n into x bar plus y bar by 2n. సో n క్యాన్సిల్ అయితే ఏముంటుంది, x bar plus y bar by 2. Next one, if x bar be the mean of x1, x2, x3 and so on xn, the mean of ax1, ax2 and so on axn, comma x by a and so on xn by a is. సో ఇక్కడ x bar equals to x1 plus x2 plus x3 plus and so on up to xn by n. మనల్ని ఏమడిగారు, మీన్ ఆఫ్ ax1, ax2 and so on axn, x by a, x2 by a and so on xn by a. అంటే సో ఏమవుతుంది, ax1 plus ax2 plus ax3 plus and so on axn plus x1 by a plus x2 by a plus and so on up to xn by a by 2n. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్స్లో ఏని కామన్ తీస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, a into x1 plus x2 plus x3 plus and so on xn. అలానే నెక్స్ట్ టర్మ్స్లో 1 by a కామన్ తీస్తున్నాం, ఏమవుతుంది, ప్లస్ 1 by a into x1 plus x2 plus x3 plus and so on xn whole by 2n. సో ఇప్పుడు ఏమవుతుంది, a plus 1 by a into x1 plus x2 plus x3 plus and so on xn. సో x1 plus x2 plus x3 and so on xn అంటే nx అవుతుంది. సో a plus 1 by a into nx by 2n అవుతుంది. సో nn క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు ఏం మిగిలింది, x into a plus 1 by a whole by 2. Next question, there are 50 numbers, each number is subtracted from 53 and the mean of the numbers so obtained is found to be -3.5. Find the mean of given numbers.
సో ఇక్కడ 15 నెంబర్స్ ఇచ్చారు. ఈచ్ నెంబర్ కూడా 53 నుంచి సబ్ట్రాక్ట్ చేశారు. అప్పుడు మీన్ ఏమొచ్చిందంట -3.5. అంటే ఇచ్చిన నెంబర్ నుంచి ఉన్న మీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ -3.5. అంటే 53 మైనస్ మీన్ ఈక్వల్స్ టు -3.5. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మీన్ ఏమవుతుంది 53 ప్లస్ 3.5 అంటే 56.5. సో మీన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈస్ 56.5. Next one, the mean of 15 numbers is 27. If each number is multiplied by 4, what will be the mean of new numbers? So ఇక్కడ ఏం చెప్పారు 15 numbers యొక్క మీన్ 27. ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 4 అంటే మీన్ కూడా ఏమవుతుంది 4తో మల్టిప్లై అవుతుంది. సో 27 into 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 108. అంటే న్యూ నెంబర్స్ యొక్క మీన్ ఏమవుతుంది 108.